నేనిచ్చే శ్రేష్టమైన ఉద్యోగం చేయడానికి వెళ్ళని దేవుడు చెప్పారు. ఆయన ఇచ్చిన శ్రేష్టమైన ఉద్యోగం చేయడానికే నేను ఇక్కడ నిలబడ్డాను. నేనే పాటి దాన్ని కాదు, ఎందుకు పనికి రాని దాన్ని, భాష కూడా నాకు సరిగ్గా రాదు తెలుగు. కానీ దేవుడు గొప్ప దేవుడు. ఆయన మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రియే మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. యూదా గోత్రపు సింహమే ఇక్కడ నిలబడి మీ అందరితో మాట్లాడాలని ఆ పరిశుద్ధ దేవుని నేను కోరుకుంటున్నాను. మొదటగా చిన్న వాక్యం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దామండి. లూకా సువార్త 19:10 ఎవరైనా చదవండి ఫస్ట్. లూకా సువార్త లూక్ 19:10. నశించిన దానిని వెతకి రక్షించుటకు. నశించిపోవడం అంటే ఏంటండి? నశించిపోతే ఇంకా ఉంటుందా అక్కడ? ఒక పండు తీసుకొచ్చారు, చక్కగా బాగుంది మామిడి పండు తీసుకొచ్చి పెట్టారు, తినలేదు, చూస్తూ ఉన్నారు. 10 రోజులైంది, ఏమవుతుంది? పాడైపోయింది. మళ్ళీ బాగవుతుందా? మళ్ళీ ఆ పండుని బాగు చేయగలమా? అసాధ్యం. కానీ యేసు ప్రభు ఒక మాట, నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. మనుష్య కుమారుడికి చెప్పారంట ఏమని? నువ్వు రక్షించమని. ఇదేన్ని? బాగున్న వస్తువుల్ని కాదు, చక్కగా ఉన్న వాళ్ళని కాదు, ఏదో అందంగా చక్కగా ఏ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళని కాదు, కానీ నశించిపోయిన వాళ్ళు. నశించిపోవడం అంటే అది బాగు చేయడానికి అసాధ్యము, దానికి సాధ్యమే లేదు. దానినే రక్షించడానికి వచ్చిన వాడే మనుష్య కుమారుడు, మన యేసు ప్రభు. ఎస్, మనమందరం ఇక్కడ కూర్చున్నామే. ప్రతి ఒక్కళ్ళు ఒక మాట నాకు చెప్పండి, మా తాతో మా ముత్తాతో దేవుడు నమ్ముకున్నాడని నేను ఇక్కడికి వచ్చాను అని ఎవరైనా ఉన్నారా? లేదు, మా పితరుల దేవుడు యేసుప్రభు అందుకే నేను వచ్చాను, మా వంశం కులవంశంలో యేసుప్రభు అని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళు దేవుని యందు వాళ్ళు ఒక అనుభవం పొంది ఉన్నారు, ఒక సాక్ష్యం పొంది ఉన్నారు. దేవుడు వాళ్ళతో మాట్లాడి నడిపించుకున్నాడు కాబట్టే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళం ఇక్కడ కూర్చున్నాం. ఎస్, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. లేదు, మా తాత చెప్పాడని వచ్చాను, మా ఎవరో చెప్పారని వచ్చాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్, ప్రతి విషయంలో మనం దేవుణ్ణి గ్రహించి ఆయన్ని తెలుసుకొని అప్పుడే ఇక్కడికి వచ్చి కూర్చున్నామండి. ఊరికే రాలేదు మనం, ఊరికే ఎవరో చెప్తే రాలేదు. చూసాము, కరెక్టా రాంగా మనం పరీక్షించాం దేవుణ్ణి. మనం పరీక్షించి అప్పుడు ఇక్కడికి వచ్చాం. ఎలాంటి వాళ్ళమండి మనం? కానీ ఆయన మాత్రం పరీక్షించడానికి రాలేదు, ఓన్లీ రక్షించడానికే వచ్చాడు. నశించిపోయిన దాన్ని రక్షించడానికి వచ్చాడు. ఎంత నశించిపోయింది నాకెందుకు? మనం నశించిపోయిన దాన్ని పడేస్తాం, కుళ్ళిపోయిన దాన్ని పడేస్తాం, పనికిరాని దాన్ని పడేస్తాం. కానీ నశించిపోయిన దాన్నే వెతకి రక్షించడానికే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అంటే నేనేం నశించిపోలేదే, నేను బాగానే ఉన్నానే అని అనుకుంటున్నామేమో. కానీ ప్రతి ఒక్కళ్ళము శోధనలోకి వెళ్ళిన వాళ్ళమే, ప్రతి ఒక్కళ్ళము జీవితంలో ఓడిపోయిన వాళ్ళమే, ప్రతి ఒక్కళ్ళతో ఏదో ఒక విషయంలో జీవితంలో మనం చాలా అధైర్యపడిన వాళ్ళమే. మనల్నే దేవుడు రక్షించాడు వెతికి. ఏం సింపుల్గా ఒక మాట, అబద్ధం ఆడడం. అబద్ధం ఆడకుండా ఎవరైనా ఉన్నారా? పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం, పోనీలేండి న్యూ ఇయర్ నుంచి ఈ రోజు వరకు అబద్ధం ఆడకుండా ఎవరైనా ఉన్నారా? దాని కూడా కష్టమే కదా. రోజుకో అబద్ధం. 365 days ఎన్ని అబద్ధాలు? 365. వెళ్ళాలా లేదా నరకంలోకి? నశించిపోయినట్ట, బాగున్నట్ట? కుళ్ళిపోయినట్టే. అబద్ధం ఆడామా, కుళ్ళిపోయినట్టే. మన దొంగతనం, నరహత్య, వ్యభిచారం, కంటితో చేసిన పాపము, దుష్టత్వం ఏది చేసినా మనం కుళ్ళిపోవడానికి రెడీ అయిపోయినట్టే, నశించిపోతున్నట్టే. కానీ నశించిపోయిన దాన్ని వెతకి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. అయితే ఒక మాట చూద్దామండి మనం అందరము. ఇక్కడ ఒక విషయం చూద్దాము. మార్కు సువార్త 5 చదవండి సిస్టర్, స్టార్టింగ్ నుంచి 5 స్టార్టింగ్ నుంచి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు, సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధించలేకపోయెను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను,
వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తినీయులుగా చేసిన గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు ఒక మాట ఎంతమందికి అర్థమైందండి? చదివింది ఎంతమందికి అర్థమైంది? సరే, గొప్ప మాట. అయితే యేసు ప్రభు గరాసేను అనే ఒక స్థలంకి వచ్చారు. ఇది ఏంటి స్థలము అంటే అక్కడ అందరూ ఉన్నది యూదులే. ఎవరు? దేవుని చేత రక్షింపబడిన వాళ్ళు యూదులే. గెరాసేన్లో ఉండేది. ఆ గెరాసేను దగ్గర దేశమునకు వచ్చినప్పుడు ఆయన దోణి దిగనగానే ఆయన దోణి దిగారంట. ఎక్కువగా యేసుప్రభు దేంట్లో ప్రయాణం చేసేవాళ్ళు? ఎస్. అయితే దిగిన వెంటనే ఒక అతను ఏం చేస్తున్నాడంటే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి, ఏ సమాధులు అండి? ఈ యూదుల సమాధులు ఇవి. ఆ సమాధుల దగ్గరికి ఎవరు వెళ్ళరు, అది పరిశుద్ధంగా ఉండవు అని చెప్పి ఎవరు సమాధుల దగ్గరికి వెళ్ళరు. మనం వెళ్తామా? ఎవరైనా చనిపోతే సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పూడ్చి మళ్ళీ వచ్చేస్తాం. కానీ ఇక్కడ ఈడేంటంట సమాధుల దగ్గరే తిరుగుతున్నాడంట. అయితే ఎలా ఉంది వీడి పరిస్థితి? ఎలా ఉందంటే అపవిత్రాత్మ పట్టి ఉన్నాయి, సమాధుల దగ్గర తిరుగుతున్నాడు, సంకెళ్ళేసి కట్టేశారంట. సంకెళ్ళేసి కడితే సంకెళ్ళని రగ్గొట్టుకున్నాడు. కాళ్ళకు వేసి సంకెళ్ళు తుత్తునీలుగా ఈజీగా రగ్గొట్టేశాడంట ఆ సంకెళ్ళు. ఇంకా మనుషులు ఎంత పట్టి కూర్చోబెడదాం వీడు ఎక్కడికి వెళ్ళకుండా అని చూసినా సరే అది ఎవరి వల్ల కాలేదు. అటువంటి పరిస్థితి. ఇంకా ఇతన్ని ఎవరైనా బాగు చేయగలరా? పూర్తిగా నశించిపోయిన వాడిని దేవుడు ఇక్కడ చూపిస్తున్నారు మనందరి ముందు. పూర్తిగా నశించిపోయాడు. ఎంతగా నశించిపోయాడంటే అపవిత్రాత్మలు అతనికి పట్టి వాడు సమాధులలో వాసము చేయువాడు, సంకెళ్లతోనైనను ఎవడను వాడిని బంధింపలేకపోయారంట. అంటే ఎన్ని ఉన్నాయని యేసుప్రభు ఒక మాట అడుగుతారు. చదవండి సిస్టర్, కంటిన్యూ చేయండి సిస్టర్. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంకెళ్లతోనైనను ఎవడును వారిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. వాడెల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు. థ్యాంక్ యూ సిస్టర్. ఏం చేస్తున్నాడు? అయితే తను ఎలాగైనా నిలబెట్టాలంటే సమాధుల్లో తిరుగుతున్నాడు. తనని తానే బండతోలో రాళ్లతో కొట్టుకుంటున్నాడంట. తనని తానే కొట్టుకుంటున్నాడు. ఇదేంటి విచిత్రం అంటే పూర్తిగా శరీరంలో కూడా గాయాలై ఉన్నాయి, తన లోపల కూడా అపవిత్ర ఆత్మలు నిండిపోయి ఉన్నాయి. ఏం చేయలేని పరిస్థితి, ఎవరూ పట్టుకోలేని పరిస్థితి, ఎవరు బాగు చేయలేని పరిస్థితి, ఘోరమైన పరిస్థితిలో అతను ఉన్నాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభుని చూశాడో వాడు దూరము నుండి యేసుని చూచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు నమస్కారము చేసిన. ఇదేంటి? అపవిత్రాత్మలు నిండిపోయి ఉన్నాయి, తనని తాను బాధ పెట్టుకుంటున్నాడు. దూరం నుండి యేసు ప్రభుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడంటే ఎవరు వెళ్తారండి? మనం పాస్టర్ గారిని చూస్తే ఏం చేస్తాం? దూరం నుంచి వస్తున్నారంటే పాస్టర్ గారి కోసం పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మనకు పాస్టర్ గారు తెలుసు కాబట్టి. ఆయన పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయడానికి వచ్చారు, నన్ను బాగు చేయడానికి వచ్చారు, నా నిమిత్తం దేవుడిని విజ్ఞాపన చేయడానికి వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఇతనికి ఎప్పుడైనా యేసు ప్రభుని చూశాడా? మళ్ళీ ఎందుకు పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చాడు? ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ వ్యక్తి కాదండి. అతనిలో ఉన్న దురాత్మలు ఏం చేశాయంటే పరిగెత్తుకుంటా ప్రభు దగ్గరకు వచ్చి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఏంటంటే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఇక్కడ ఒక మాట అంటాడు, ఆయనకు నమస్కారము చేసెను. వచ్చి అంట నమస్కారము చేశాను, నమస్కరించాడంట. మనల్ని చాలాసార్లు ఆలోచించాను, ఎలాగ దురాత్మలు పట్టినవాడు వచ్చి ప్రభుకెందుకు నమస్కారం చేశాడు? దురాత్మలకి యేసు ప్రభుకి అస్సలు పడదు. దురాత్మలకి యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు, యేసు ప్రభు వాళ్ళంటే ఇష్టం ఉండదు. యేసు ప్రభుని ఎవరైనా ప్రేమిస్తే ఎలాగైనా బయటికి తీసుకువెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి, అటువంటి దురాత్మలు వచ్చి యేసు ప్రభు పాదముల దగ్గర నమస్కారము చేశాయంట. అయితే నేను మళ్ళీ వెతికాను ఒక మాట. యోబు గ్రంథంలోకి వెళ్ళినప్పుడు అక్కడ యోబు గురించి మొదటి అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చిన తర్వాత దూతలతో పాటు దేవుని సన్నిధిలోకి వెళ్ళాడంట. చదవండి సిస్టర్. యోబు 5th 6thలోనే ఉంటుంది. 6 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను.
ఎస్, ఎలా వచ్చాడంట? దేవదూతలందరూ తండ్రి దగ్గరికి వచ్చారంట తండ్రిని కలుసుకోవడానికి. వాళ్ళ మధ్యలో ఉండి వీడు వచ్చాడంట స్లోగా. సరే, వచ్చిన తర్వాత ఏం చేశాడు? వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎస్, అక్కడ ఏం చేశాడండి? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని ప్రభు అడిగినప్పుడు, దేవుడు అడిగినప్పుడు, నేను భూమి మీద సంచరిస్తూ వస్తున్నాను అన్నాడు. కానీ అక్కడ దేవుడికి నమస్కరించాడా? కానీ ఎక్కడ నిలబడ్డాడు? దేవుని సన్నిధిలో దూతలతో పాటు వెళ్ళాడు, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అక్కడ నమస్కారం చేశాడా? చేయలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి, మళ్ళీ మార్కు సువార్తకు వచ్చేసరికి యేసు ప్రభు దూరం నుంచి వస్తున్నారు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, అక్కడ నమస్కారం చేశాడు. ఏంటండి విచిత్రం? అక్కడ పరలోకంలోనే నమస్కరించలేదే, దూతలతో పాటు వెళ్ళినప్పుడు. ఇక్కడ భూమిపైన యేసు ప్రభు వచ్చినప్పుడు అతని యొక్క పరిస్థితిలో, అంటే అక్కడ స్థితిలో అక్కడికి వస్తున్నప్పుడు వెంటనే పరిగెత్తాడు, నమస్కారం చేస్తున్నాడు, తర్వాత గొప్పగా పొగుడుతున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీతో నాకేం పని. ఏంటి విచిత్రం అంటే, వాడే నాటకాలు వేసేవాడు. ఇది డ్రామా. అర్థమైందండి? ఎందుకంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కారం చేస్తే మనం ఏం చేస్తాం? పోన్లే నమస్కరించాడు కదా అని ప్రభు వదిలేస్తారేమో అని వెళ్ళినట్టున్నాడు. అది ఆలోచన కలిగి ఉండొచ్చు. ఎందుకంటే పరలోకంలో ప్రభు దేవుని సింహాసనం ఎదుట వెళ్ళినప్పుడే నమస్కారం చేయలేదు, నిలబడి ఉన్నాడు, చక్కగా సమాధానం చెప్తున్నాడు, ఏ భయము లేకుండా, అయితే ఏ వినయము లేకుండా. అలాంటిది ఇక్కడికి వచ్చేసరికి ఇంత వినయం ఎందుకు చూపిస్తున్నాడంటే, వాడు నాశనము చేసే వాడిని విడిపించడానికి దేవుడు వచ్చాడు కాబట్టి. ఎవరినైతే వాడు ఎంచుకున్నాడో నశించిపోవాలి, అయిపోయింది వీడి పని, ఫినిష్ అని అనుకున్న వాడిని దేవుడు వచ్చి ఖచ్చితంగా ఇప్పుడు విడుదల జరుగుతుంది అని తెలుసు. ఎందుకంటే మనకన్నా ముందు వాడికి తెలుసు కార్యాలు జరిగేవి, మనకి ముందు తెలీదు, వాడికి ముందు తెలుసు. యోబు మంచివాడో కాదో ముందే కనుక్కొని వచ్చాడు వాడు. అటు ఇటు తిరుగులాడు వచ్చానంటే, యోబుని చూసావా అంటే చూశాను. అవునా, యోబు ఎవరు అని అడగలేదండి, చూశాను అంటున్నాడు. అంటే ఎవరైతే మనం దేవుని సన్నిధిలోకి రాకుండా చేసేవాడు వాడే. దేవుని సన్నిధిలోకి వెళ్తున్నామా, రక్షింపబడుతున్నామా? రక్షింపబడడం వాడికి ఇష్టం లేదు, నశించిపోవడమే వాడికి ఇష్టం. కానీ ఈ వ్యక్తి ఇక్కడ నశించిపోయాడు, ఆల్రెడీ నశించిపోయాడు. ఎవరి చేతను రక్షింపబడడానికి వీల్లేదు, తనకి ఏమీ లేదు, అందరూ విడిచిపెట్టారు. తనని తానే కొట్టుకుంటున్నాడు రాళ్లతో. ఎంత భయంకరం అండి! తనను తానే రాళ్లతో కొట్టుకుంటున్నాడు. ప్రభు వచ్చింది చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట దగ్గరికి. ఆయన వచ్చేవారు కూడా ఆగలేదు, ధోని దిగిన వెంటనే పరిగెత్తాడంట, వెళ్ళి వెంటనే నమస్కరించాడు. సర్వోన్నతుడైన దేవా అని చెప్పి పలుకుతున్నాడు. ఎంత గొప్ప మాటలండి! దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అక్కడ. ఎందుకు నేను అనుకున్నాను, ఎంత ఎలా స్తుతించగలడు? ఇష్టం ఉండదే, మనం స్తుతి చేస్తే ఇష్టం ఉండదే, ఎలాగ స్తుతిస్తున్నాడు? ఎందుకు? అప్పుడు చెప్తున్నాడు, నాతో నీకేమి అని అడుగుతున్నాడు. అయిపోయింది, చేయాల్సిన డ్రామాలన్నీ చేస్తాడు. ఎలాగైనా ప్రభుని బుజ్జగించి ఇక్కడి నుంచి పంపించేద్దాంలే, నేను సేఫ్ సైడ్ ఉండి ఈ వ్యక్తిని ఎలాగైనా నాశనం చేసేయాలి. ఆ వ్యక్తినే కాదు, అక్కడ ఉన్న ప్రాంతాన్ని కూడా నాశనం చేయాలని వాడు ముందే పూనుకున్నాడు. సెటిల్ అయిపోయి కూర్చున్నాడు అక్కడ. ప్రభు రాగానే వాడికి భయం కలిగింది. ఎక్కడ పంపించేస్తాడు, ఎక్కడ బంధించేస్తాడో. ఎందుకంటే యేసు నామంలో ఏది బంధించబడితే అది భూమి మీద బంధించబడింది, పరలోకంలో కూడా బంధించబడుతుంది. అది ఎప్పుడు విడుదలవుతుందంటే రెండో రాకడ అయిపోయిన తర్వాత, ప్రభు ఎప్పుడైతే పైన అక్కడ ఎప్పుడు జడ్జిమెంట్ టైంలో అప్పుడంట వాళ్ళకి విడుదల జరుగుతుంది. అప్పుడు వరకు ప్రతి అపవాదిని మనం బంధించిన ప్రతిదీ బంధించబడే ఉంటుంది. అది యేసు నామంలో మాత్రమే. శుద్ధ స్తోత్రం. చదవండి సిస్టర్. ఇంకో గొప్ప మాట ఇక్కడ, దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను అంటున్నాడు. దేవుడినే నమ్మలేదు, దేవుడు సింహాసనం కన్నా ఎక్కువగా వేసుకుందాం అనుకున్నాడు. ఆ దేవునితో త్రోయబడ్డాడు, త్రోసివేసి పడ్డాడు. అలాంటి వాడు ఏమంటున్నాడు? ఎస్, దేవుని పేరట ఆన పెట్టుకున్నాను. చాలాసార్లు దేవుడి విషయం మనకు తెలుసు, తండ్రి తెలుసు, తన ప్రభు తెలుసు, యేసు ప్రభు కార్యాలు చేస్తారని తెలుసు, వాక్యం వింటాం, అన్నీ ఉంటాయి మనలో. కానీ దుష్టుడు కూడా ఉంటాడు పక్కనే. ఈ వాక్యం విన్నావా? విన్నంత వరకే. ఇక్కడి నుంచి ఒక అడుగు బయటికి వేసి వెళ్తే మళ్ళీ
మామూలే, యథావిధిగా సేమ్ లోకంలోకి వెళ్ళిపో అంటా ఉంటాడు పక్క నుంచి. విన్నావు కదా వాక్యం, మంచిది, చాలాసేపు కూర్చున్నావు, పాస్టర్ గారు చెప్పారు, చక్కగా విన్నావు, అయిపోయింది, ఇక్కడితో వదిలేయి. బయటికి వెళ్ళగానే వాక్యాన్ని విడిచిపెట్టే. వాడికి ఇష్టం ఉండదండి, వాడికి నశించిపోవడమే ఇష్టం. ఎందుకు వ్యక్తిని, మనుషుల్నే నశించిపోవాలనుకున్న వాడు ఎవరిని ఎంచుకున్నాడంటే మనిషినే ఎంచుకున్నాడండి, మానవుల్నే ఎంచుకున్నాడు. ఎందుకంటే అతన్ని త్రోసేసి దేవుడు మట్టితో మనిషిని తయారు చేసి ఆయన హృదయానికి దగ్గరగా ఆయన స్వరూపంలో ఒక మనిషిని ఏర్పరచుకున్నారు. ఆయన స్వరూపమే ఆ మనిషికి ఇచ్చి ఆయన సృష్టించుకున్నారు. తర్వాత ఆయనే మనకు మరలా ఆయనతో పాటు మనం నివసించడానికి ఆయన కుమారుని ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడు. ఆయన కుమారుని కూడా ఆయన లెక్క పెట్టలేదు, ఆయన కుమారుని భూమి మీదకి పంపించి మనమందరం అక్కడ ఉండాలనే గొప్ప ఆలోచనతో ఆయన కలిగి ఉన్నాడు. అందుకే వాడికి అస్సలు నచ్చదు, ఎందుకంటే వాడు మళ్ళీ వెళ్ళి ఆ ప్లేస్లో ఉండడానికి వీలు లేదు, అక్కడ ఛాన్స్ లేదు, వాడికి అయిపోయింది వాడి ఛాన్స్. కానీ ఇప్పుడేం చేయాలి? ఈ మధ్యలో దేవుని మీద మనకి నన్నెందుకు పిలుచుకోడు, ఈ మనుషుల్ని ఎందుకు తీసుకొస్తున్నాడు, సరే మనుషుల్ని నశింప చేయాలనే ఆలోచన వాడికి. అయితే యేసు ప్రభు వెతికి రక్షించేవాడు ఆయనే. ఎవరెక్కడ నశించిపోయారు, ఎవరిది పాతాళంలోకి వెళ్ళడానికి, నరకంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని లాగిపెట్టి బయటికి తీసుకొచ్చేవాడే యేసు ప్రభు. ఆయన నామం ఒక్కటే లాగిపెట్టి బయటికి తీసుకొస్తుంది, లేకపోతే నేను ఇక్కడ నిలబడేదాన్ని కాదు. యేసు ప్రభు ఉన్నారు కాబట్టి, నిజమైన తండ్రి కాబట్టి నన్ను లాగిపెట్టి తీసుకొచ్చాడు కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డాను, సజీవురాలుగా ఒక సాక్ష్యంగా నిలబడ్డానంటే నా తండ్రి ఒక్కడికే ఆ క్రెడిట్, ఇంకెవ్వరికి కాదు. దేవా పరిశుద్ధమైన తండ్రి స్తోత్రం. అయితే దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను, గట్టిగా అన్నాడంట. ఎందుకంటే మెల్లగంటే ఎందుకు గట్టిగా అంటామండి? ఏమైనా మాట్లాడితే మెల్లగా మాట్లాడతాం, లేకపోతే వాళ్ళు వినరు, కోపం వస్తే ఏం చేస్తాం? లేదు నా మాటే నెగ్గాలంటే ఏం చేస్తాం? గట్టిగా మాట్లాడతాం. నా మాటే నెగ్గాలి అంటే స్లోగా మాట్లాడేవాడి కన్నా ఎక్కువగా మాట్లాడే మాటే, గట్టిగా మాట్లాడిన వాడి మాట అందరికీ బాగా వినిపిస్తుంది. స్లోగా మాట్లాడి ఎంతసేపు మాట్లాడినా ఎవడు విండు వాడి మాట. గట్టిగా మాట్లాడితే వింటాడు. అందుకే ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నాడంట, బిగ్గరగా, మామూలు గట్టిగా కూడా కాదు, బిగ్గరగా మాట్లాడుతున్నాడంట. నేను దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నాను, ఐ ప్రామిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్, నువ్వు నన్ను ఏం చెయ్యొద్దు. ఏంటిది? దేవుని పేరిట ఆనబెట్టడం ఏంటి? తెలుసు తన కుమారుడు దేవుని యొక్క కుమారుడని తెలుసు, సర్వోన్నతుడు అని తెలుసు, సర్వంని సృష్టించినప్పుడు ఆయన ద్వారానే ఈ సృష్టింపబడిందని తెలుసు, సమస్తము తెలుసు. వాడికి తెలియకుండా ఏమీ లేదు. మనమే అటు ఇటు తూగుతూ ఉంటాం, తెలిసిపోయిన మనకి తెలుసు యేసు ప్రభే రక్షకుడని, అయినా సరే మనం ఇటు అటు ఇటు అటు. కొంతసేపు లోకం కావాలి, కష్టము బాధ వస్తే యేసు ప్రభు కావాలి, పాస్టర్ గారు కావాలి, పాస్టర్ గారు కావాలి, ఎందుకంటే వాళ్ళు మాత్రం బాగా ఉపవాస ప్రార్థన చేస్తారు కాబట్టి మనం చేయలేం, అన్ని ఉపవాసాలు మనం చేయలేం కాబట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా ఎలాగైనా ప్రభు దగ్గర బతిమలాడుకుంటే సరిపోద్ది. ఇది మన ఆలోచన. అయితే ఇంకో మాట ఇక్కడ చదవండి సిస్టర్, కంటిన్యూ. ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. yes థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ అయితే వెంటనే యేసు ప్రభు అతను మాట్లాడుతున్నాడు, వంగుతున్నాడు, దండాలు పెడుతున్నాడు, నమస్కరిస్తున్నాడు, పొగుడుతున్నాడు, ఆనబెడుతున్నాడు, ఎన్నో గింజుకుంటున్నాడు. తెలుసు టైం అయిపోయింది అని తెలుసు, వాడి టైం అక్కడితో అయిపోయింది తెలుసు. అందుకనే చాలా సర్కస్లన్నీ చేస్తున్నాడు. అక్కడ చేసేటప్పుడు యేసుప్రభు ఒక్కటే, అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. ఒకే ఒక మాట, అప్పటి వరకు యేసుప్రభు ఏమీ మాట్లాడలేదు. అయితే ఒకే ఒక మాట, ఈ మనిషిని విడిచిపో అని దేవుడు ఆజ్ఞాపించగానే ఆ అపవిత్రాత్మే మరియు ఆయనని పేరేమి అని అడుగగా వాడు నా పేరు సేన. 2000 దయ్యాలు ఉన్నాయంట. 1 2 3 4 కాదు, 200 కాదు, 2000 ఉంటేనే సేన అని చెప్పబడుతుంది. ఎన్ని ఉన్నాయంట? అతని పేరేంటంట?
సేన అంట. అయితే నా పేరు సేన, మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన మిగులు బ్రతిమిలాడుకునేను. ఈ మనిషి నుంచి తోలివేయొద్దని అడగలేదు, కానీ ఈ దేశం నుంచి నన్ను తోలివేయొద్దని అడుగుతున్నాడండి. విచిత్రంగా, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ వద్దు అని అనట్లేదు, అన్నాడు వెళ్ళిపోమన్న, నీకు నాతో ఏం పని అన్నాడు. తర్వాత ఈ మనిషిని విడిచిపోమంటే ఓకే, ఎందుకంటే ఆయన ఆజ్ఞాపించారు కాబట్టి నిలవడానికి వీలు లేదు. అయితే వాళ్ళు మాత్రం ఏం బతిమలాడుకుంటున్నాడంటే, సరే ఈ దేశం నుంచి నన్ను పోనీవకు అంటే అక్కడ నిజంగా ఒక విచిత్రమైన విషయం జరిగింది. అది మరియు ఆయన చదవండి సిస్టర్ 11 నుంచి. తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనని మిగులు బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య పోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఎస్, ఏమంటున్నా, ఈ దేశం నుంచి పంపించొద్దు. మళ్ళీ ఆప్షన్ కూడా ఇస్తుంది. ఏమని ఆప్షన్ ఇస్తున్నాయి? ఒక పని చేయి, ఆ పందులు ఉన్నాయి ప్రభు, ఆ పందులోకి పంపించు, అక్కడ బోల్డ్ పందులు ఉన్నాయి, ఆ పందుల్లోకి మమ్మల్ని పంపించు అంటున్నాయి. సరే అని నాకు ఇక్కడ ఒకటి అనిపించింది. యేసు ప్రభు ఎందుకు విన్నారు? అతని విజ్ఞాపన ఎందుకు విన్నారు? యేసు ప్రభు బంధించేస్తే అయిపోయేది కదా. అక్కడికక్కడే ప్రభు ఎస్ నిన్ను బంధిస్తున్నాను, మళ్ళీ అక్కడ జడ్జ్మెంట్ టైం వరకు నిన్ను విడుదల చేసే పనే లేదు, నిన్ను బంధిస్తున్నానంటే అయిపోతుంది. కానీ ఇతని మాట, ఇతను బ్రతిమిలాడుకుంటుందంతా ఆయన విన్నారు. సరే అని చెప్పి పందుల్లోకే పంపించేశారు. పందుల్లోకి పంపించిన ఆ పందులు తట్టుకోలేకపోయి, ఆ సేనాని ఎన్నో పందులు ఉన్నాయి తట్టుకోలేకపోయి నీటిలో వెళ్ళి మునిగి ఊపిరాడగా చచ్చిపోయాయి అన్నీను. అయితే చనిపోయాయి. అయితే ఈ ఆత్మలు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? ఈ అపవిత్ర ఆత్మలు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? 2000 అపవిత్ర ఆత్మలు ఆ ఊరిలోనే ఉన్నాయి. ఈ ఊరు నుంచి మమ్మల్ని పంపించొద్దు అని చెప్పాడు కదా, అందుకే ఆ ఊరిలోనే ఉన్నాయి. ఇంకెవరినో ఒకళ్ళని వెతుక్కోవడానికి అవి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇంకోళ్ళు ఎవరినైనా నశింపచేద్దాం, వాడిని పూర్తిగా నశింపచేస్తామని చెప్పి వెతుక్కోవడానికి వెళ్ళాయి. ఎలా తెలిసి ఈ మాట మనకి అంటే ఇక్కడే రాయబడి ఉంది. అక్కడ కొండ దగ్గర ఈ యేసు వాటిని సెలవీయగా అపవిత్రాత్మలు వాటిని విడిచి పందుల్లో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద పాతము నుండి సముద్రపు దారిని పడిగా పరుగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరక్క చచ్చెను. 2000 పందులంట. అంటే ఎన్ని ఉన్నాయి దురాత్మలో? దాన్ని బట్టి నేను చెప్పాను 2000 అని సేన అంటే. ఎందుకంటే 2000 పందుల్లో దూరిగాయి, అది వెళ్ళి చచ్చిపోయాయి అక్కడికి వెళ్ళి. అయితే ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోని గ్రామంలోని ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగింది చూసి వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడి, జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానిని కలిగిన స్థితి పందుల సంగతియు ఊరి వారందరూ చూశారు. ఇక్కడ 2 పరిస్థితులు జరిగాయి. వాళ్ళు వచ్చారంట, ఊరి వాళ్ళందరూ వచ్చిన వెంటనే ఏం చేశారంట, ఏమైందా ఇక్కడ? ఎందుకంటే ఆ పందులు చచ్చిపోయాయి కదా, పందులోడు వెళ్ళి పిలుచుకొచ్చాడు, రండి రండి నా పందులన్నీ ఒకేసారి చచ్చిపోయి 2000 పందులు చచ్చిపోయాయి. ఆ ఊరంతా వచ్చింది. వచ్చినప్పుడు ఏం చూస్తున్నాయి? 2 పరిస్థితులు చూస్తున్నాయి. ఒక పరిస్థితి ఏంటి? చక్కగా స్వస్థపడి మంచి బట్టలు వేసుకొని జ్ఞానవంతుడుగా కూర్చొని ఉన్నాడంట. మంచి జ్ఞానవంతుడు ఎలా కూర్చుంటాడు? ఇప్పటి వరకు ఎలా ఉన్నాడు? బట్టలు లేకుండా తనను తాను హింసించుకుంటూ బండలతో కొట్టుకుంటూ ఎక్కడో సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. అయితే అది జ్ఞానమా? జ్ఞానం ఉన్నవాడు ఎక్కడ కూర్చుంటాడు? మంచి స్థలంలో కూర్చుంటాడు. తనకి ఎక్కడైతే మంచిగా ఉంటుందో అక్కడ ఆ స్థలంలో. మన జ్ఞానం ఉంది కాబట్టి వచ్చి ఇక్కడ స్థలంలో కూర్చున్నాం. పరిశుద్ధ మందిరంలో మనం కూర్చున్నాం, సవ్యంగా కూర్చున్నాం. చాలా కష్టం, ఇంత ఇరుక్కుగా కూర్చోవడం చాలా కష్టం. మోకాళ్ళ నొప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ దేవుని సన్నిధి కాబట్టి మనం అందరం ఇక్కడ వినయంగా, అదే జ్ఞానం అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది మనం తెలుసుకుంటాం. ఈ వ్యక్తి కూడా బట్టలు ధరించాడు, చక్కగా కూర్చొని ఉన్నాడు. ఇంకో పక్క చూస్తే పందులన్నీ చచ్చిపోయి ఉన్నాయి. ఇప్పుడు గ్రామస్తులు ఏం చేయాలండి? ఆ ఊరు వాళ్ళు ఏం చేయాలి? ఒక పక్క చూస్తే ఎంత బంధించుదామన్నా కూడా బంధించబడిన వాడు స్వస్థ చిత్తుడై చక్కగా కూర్చొని ఉన్నాడు. ఒక పక్క పందులన్నీ చనిపోయి ఉన్నాయి. ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం?
కుండ పట్టుకొని వచ్చింది మధ్యాహ్నం. ఎవరు? సమరయ స్త్రీ వచ్చింది కుండ పట్టుకొని. అయితే అక్కడ అన్నారు, జీవ జలమే నీకు ఇస్తాను, ఎప్పుడు దప్పిగే ఉండదు నీకు అని చెప్పారు. సరే, నాకు ఆ జలం కావాలి తండ్రి, రోజు రోజు అందరితో దాక్కొని నేను రాలేకపోతున్నాను, నీళ్లు పట్టుకోలేకపోతున్నాను, ఎప్పుడు దప్పికేయకుండా ఉంటే ఇంకా చాలు కదా, నేను రాక్కర్లేదండి. సరే నీకు ఇస్తున్నాను అన్నారు. పొందుకుంది, పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోకి వెళ్ళి తలుపులేసుకుందా? మళ్ళీ వెళ్ళే పని లేదనుకుందా? ఊర్లోకి వెళ్ళింది. ఊర్లో ఏం చెప్పింది? అందరికీ సువార్త వినాలా? ఊరు వాళ్ళు ఎందుకు వినాలి? పాపాత్మురాలు కదా. పాపాత్మురాలు మాట ఎవరైనా వింటామా మనం? ఇదేదో మాట్లాడుతుంటుంది. ఇప్పటికి ఎంతమందిని పెళ్లి చేసుకుందంట? 5గురిని పెళ్లి చేసుకుంది. మళ్ళీ ఎవడో వచ్చాడని చెప్తుంది. ఈవిడ మాట మనం ఎందుకు వినాలి అని అనుకోవాలా ఊర్లో వాళ్ళు. కానీ ఏం చేశారండి ఊర్లో వాళ్ళందరూ? అందరూ వచ్చారు. ప్రభుని 3 దినములు వాళ్ళ ఊర్లో ఉంచారంట. రండి ప్రభువా, మా ఇంట్లో ఉండండి, మా ఊర్లో ఉండండి అని 3 దినములు వచ్చారు తిని సువార్త చేసినప్పుడు. అట్లాగే ఈవిడ వెళ్ళాడు, పందులన్నీ చచ్చిపోయాయి, వెళ్ళి పిలిచాడు, ఊరంతా వచ్చింది. ఇక్కడ చూస్తే ఏమో స్వస్థంగా, ఆరోగ్యంగా, చక్కగా తెలివితేటలతో ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా క్రూరంగా ప్రవర్తించిన వాడు చక్కగా ఉన్నాడు. ఇటుపక్క చూస్తే పందులు చచ్చిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? నో ప్రాబ్లం. ఏం చేయాలి ఇప్పుడు? ప్రభువా, ఎప్పుడు ఎంత బంధిస్తామని ట్రై చేసినా, ఎన్ని సంకెళ్ళు వేసినా ఈజీగా ఇరగ్గొట్టేసేవాడు. తనని తాను బాధపరుచుకునేవాడు. తనని ఇంక ఏమి చేయక మేము ఆ సమాధుల్లో వదిలేసాము. సమాధుల్లో తిరుగుతున్నాడే, ఇంక వీడు పనికిరాడు, వీడు చనిపోయినా సరే మాకు సంబంధం లేదనుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా వాడు చనిపోతే ఏంటి, చనిపోకపోతే ఏంటి, దేనికి వాళ్ళకి ఏమీ లేదు. ఈడు అయిపోయాడు అనుకున్నాం, నశించిపోయాడు అని విసిరి పారేసాం. ఇంకా ఏ చైన్స్, మేము ఏ బంధకాలు వేయలేకపోతున్నాం కాబట్టి వదిలిపెట్టేశాం, విడిచిపెట్టేశాం. కానీ నీవొచ్చి ఎలాగ తండ్రి, ఎలా ప్రభువా ఇది అద్భుతం జరిగించి శ్రేష్టంగా బట్టలేసుకొని జ్ఞానంగా కూర్చున్నాడే, ఎలా సంబంధం, ఎలా జరిగింది తండ్రి, నువ్వు గొప్పవాడివి, మా ఊర్లోనే ఉండు, మా దగ్గరే ఉండు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఏంటి? సేనాదయం. అది ఎక్కడున్నాయి? 2000 ఇప్పుడు ఎక్కడున్నాయి? ఆ ఊర్లోనే. ఎందుకంటే ఈ ఊరు వెళ్ళొద్దు, మేము ఈ ఊరు నుంచి పంపించొద్దు అని బతిమిలాడుతున్నాయి కాబట్టి ఆ ఊర్లోనే తిరుగుతున్నాయి. అది తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువుని చదవండి సిస్టర్ ఒక్కసారి. జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు బంధుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారాయనుడు బతిమాలు కొనసాగిరి. ఎలాంటి జవాబు ఇచ్చారు యేసు ప్రభుకి? వదిలేసి వెళ్ళిపో, వద్దు, నువ్వు ఇక్కడ ఉండొద్దు ప్రభువా, నువ్వు వెళ్ళిపో. మన పరిస్థితి ఎలా ఉంది? నశించిపోయిన వాళ్ళంగా మనం అందరం ఉన్నాం. అయితే దేవుడు వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. వెతికి మనల్ని రక్షించాడు. రక్షించిన తర్వాత ప్రభు నాతోనే ఉండమని అడుగుతున్నామా? అయిపోయింది, రక్షణ పొందాము, చాలా, ఇంకా నువ్వు వెళ్ళిపో ప్రభు అని పక్కన పెట్టేశాము ఆ ప్రభువుని. ఈ ఊర్లో వాళ్ళకి గొప్ప కార్యం జరిగింది, ఎప్పుడు జరగని అద్భుతం జరిగింది. వాళ్ళు చూశారు, అది ఆ ఊరంతను వచ్చింది వాడిని బంధించడానికి. కానీ ఎవ్వరు వాడిని కంట్రోల్ చేయలేకపోయారు. అలాంటిది ఒకే ఒక మాట యేసు ప్రభు ఏం చెప్పారు? సేన, నువ్వు ఇక్కడి నుంచి విడిచి, ఇతన్ని విడిచి వెళ్ళిపో. 2 అక్షరాలు అక్కడ పలికినప్పుడు ఏమైంది? 2 వర్డ్స్ చెప్పినప్పుడు అది బయటికి వెళ్ళిపోయింది. స్వస్థత పడ్డాడు, చాలా బాగున్నాడు. మనం ఏం చేయాలి అలాంటప్పుడు? ఒకరిని చూసి, అరే యేసు ప్రభువులో వెళ్ళినందుకు వీళ్ళు ఎంత బాగున్నారు, నాకు కూడా ఈ స్థితి కావాలి, నాకు కూడా ఈ పరిస్థితి ఉండాలి, నేను నశించిపోతున్నాను, నేను అపవాది చేతుల్లో ఉన్నాను, అందుకే నేను రక్షింపబడాలి అనే వాళ్ళకి ఆశ కలగాలి. ఎలాగైతే ఈ పాపాత్మురాలు ఎలాగైతే వచ్చి పిలిచిన వెంటనే ఎప్పుడైతే సమృద్ధిగా నింపబడిందో, జీవజల నదులతో నింపబడిందో, అందరికీ చెప్పేటప్పుడు తన నోటి నుంచి కూడా జీవజల నదులే పారుతున్నాయి. కాబట్టి ఆ ఊరందరూ ఈవిడ చెప్పిన మాట నమ్మారు. ఊరికే అయితే నమ్మరు, ఎందుకంటే అప్పుడు చాలా డిఫరెంట్గా మాట్లాడుతుంది. ఎందుకంటే కడుపులో జీవజలలు నింపిబడి ఉన్నాయి కాబట్టి, తనకొచ్చే మాటలు కూడా శ్రేష్టంగా బయటికి వస్తున్నాయి కాబట్టి ఆ మాటలకి ఆ ఊరంతను విని విశ్వసించి ప్రభు దగ్గరకు వచ్చి 3 దినములు ప్రభువుని అక్కడే ఉండమని వేడుకొని బ్రతిమిలాడుకొని ప్రభువుని ఊర్లోకి తీసుకెళ్లారు. వీళ్ళు మాత్రం మాకు పొద్దు, మాకు ఈ బ్రతుకే కావాలి, ఈ పందులు మేపుకోవడమే
మాకు కావాలి, మేము ఇలా ఉండడం. ఎందుకంటే చాలాసార్లు ఈ లోకం మనకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మనకి కష్టపడడం ఇష్టం లేదు, వచ్చి ఇక్కడ కూర్చోవడం చాలా కష్టం అండి. వచ్చి ఇలాగా 2 కాళ్ళు మడత పెట్టుకొని ఇంతసేపు కూర్చోవడం చాలా కష్టం. అదే బయటికి వెళ్తే చక్క కాళ్ళు చాపుకొని ఎక్కడైనా తిరగవచ్చు. కానీ కష్టం మనం ఎంచుకోం. కష్టం ఉంది, మనకి ఇష్టం లేదు. అబద్ధం ఆడడం చాలా ఈజీ, కానీ అబద్ధం ఆడకుండా ఉండడం చాలా కష్టం. ఒకళ్ళని చెడు ఈజీ, కానీ చూడకుండా ఉండడం చాలా కష్టం. అయితే దావీదు పైన మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. ఏం చూశాడు? బెత్షెబాని చూశాడు. దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడే, ఎంతో ప్రార్థన పరుడు. ఆయన ఏం చేశాడు? పాపంలోకి, అంటే చూసిన వెంటనే క్షమించు తండ్రి, నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి అని అడిగి ఉంటే ఖచ్చితంగా తనకి క్షమాపణ దొరికేదేమో. ఆ పాపంలోకి వెళ్ళిపోయాడు. అందుకే కీర్తనలు ఒక చోట కీర్తనలు 66 అనుకుంటా, 66 1 51 చదవండి సిస్టర్. 51లో ఒక మాట ఉంటుంది, పైన ఒక మాట రాయబడి ఉంటుంది. ఇది బెత్షెబాని దావీదు కలిసినప్పటి నుంచి మళ్ళీ నాతాను ప్రవక్త వచ్చినంత వరకు, అప్పుడు దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. ఎప్పటి వరకు రచించాడంట? ఎప్పుడు? బెత్షెబాని కలిసిన తర్వాత, నాతాను వచ్చిన తర్వాత రాసిన కీర్తన. ఈ మధ్యలో కీర్తన రాశాడా? లేదండి, రాయలేదు. ఎప్పుడైతే పాపంలో పడిపోయాడు, ప్రార్థన కూడా లేదు. సంవత్సరం టైం మనం అనుకోవచ్చు. బెత్షెబాతో ఉన్నాడు, అక్కడ ఉరియాని చంపించాడు, అబద్ధాలు ఆడాడు, అన్నీ ఒకటి తర్వాత ఒకటి పాపం చేస్తూ వెళ్ళిపోతున్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేశాడా? 5 సార్లు వెళ్ళివాడంట. సభ జరిగే మధ్యలోనే దావీదు పక్కకి వెళ్ళిపోతే అందరూ అనుకున్న ఏంటి సభ మధ్యలో వెళ్ళిపోయాడంటే ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. వెళ్ళి చూస్తే అంత ప్రార్థన పరుడు. ఒక్క చోట బలహీనమైనందుకు ఎన్ని పాపాలు చేశాడండి? అవునా? అంటే చంపించాడు, నరహత్య చేశాడు, అబద్ధం ఆడాడు, వ్యభిచరించాడు. సరే, తన ఆత్మనే తను దూషించుకుంటున్నట్టుగా చేశాడు. ఆత్మలో దేవుని ఆత్మ తనలో నుంచి బయటికి తీసివేశాడు. అందుకే మళ్ళీ ఎప్పుడు రచించాడంట? నాతాన్ ప్రవక్త వచ్చి మళ్ళీ చెప్పినప్పుడు అక్కడ ఒక ఉపమానం చెప్తాడు నాతాన్ ప్రవక్త. ఇది ఎవరు అని అనుకున్నప్పుడు అది నీవే అన్నప్పుడు తెలుసుకొని అప్పుడు క్షమాపణతో రాసిన ఆ కీర్తన అండి. అంటే ఒకవేళ అపవాదిని మనం ఇచ్చామా ఎంట్రీ, ఇంకంతే. ఒక పాపంలోకి నువ్వు ఎంటర్ అయ్యావా, నీ కనుచూపుతో అయినా సరే, నీ మాటతో అయినా సరే, నీ పనితో అయినా సరే, ఒక పాపంలోకి ఎంటర్ అయ్యావా, బయటికి రావడం చాలా కష్టం అండి. అర్థమైందా? పాపంలోకి వెళ్ళడం చాలా ఈజీ, ఒక్క క్షణం చాలు. కానీ బయటికి రావడం, ఎప్పుడు బయటికి వస్తాం? ఎన్నో పాపాలు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. ఒక చేసాం కదా, ఇంకెన్నో చేసుకుంటూ వెళ్తాం, కానీ బయటికి రావడం మనం రాలేం. అందుకే యేసు ప్రభు వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడంట. ఎందుకు రక్షిస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు? నిన్ను వెతుకుతున్నాడు, నన్ను వెతుకుతున్నాడు. పాపంతో ఉన్నాం కాబట్టి చెడు కన్ను, చెడు తలంపులు, చెడు మాటలు, కోపము, క్రోధము, ద్వేషము, ఒకళ్ళ మీద చెడు చెప్పుకోవడం, వాళ్ళకి జరిగితే మంచి పని అయింది, బాగా జరిగింది, వాళ్ళకి అలాగే జరగాలి, కుళ్ళు, వాళ్ళ మీద ద్వేషము, ఇవన్నీ పాపమే. ఈ ఒక్క పాపం మనలోకి ఎంటర్ అయితే మిగతా అంతా ఎంటర్ అయిపోద్దండి, ఏ డౌట్ లేదు. ఒకటి ఎంటర్ అయితే ఎన్ని ఎంటర్ అవుతాయి? మిగతా అన్ని. అందుకే 2 పేతురు ఒకసారి 3:7, 2 పేతురు. ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమునకు జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఈ మాట టిక్ పెట్టుకోండి అందరూ. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి చూసుకోండి దాన్ని. ఏంటంటే ఏదైతే, మళ్ళీ చదవండి సిస్టర్ ఒక్కసారి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. అనుకుంటాడంట మనిషి. ఆ పైన అంతా చదివితే అనుకుంటామంట, ఈ ఆకాశం ఇలాగే ఉంది, ఈ భూమి ఇలాగే ఉంది, ఏమైంది? నేను బోల్డ్ పాపాలు చేస్తున్నాను, నేను పాపం చేసి ఇంటికి వచ్చాను, ఏమైనా
భూమి చిరిగిందా, ఆకాశం మీద పడిందా, నాకేం అవ్వలేదే, నేను బాగానే ఉన్నాను అనుకుంటాడంట. మళ్ళీ చక్కగా మార్నింగ్ ప్రొద్దున్నే లేచి మళ్ళీ ఇంకో పాపం చేస్తాడు, మళ్ళీ రాత్రి వస్తాడు, ఏం అవ్వట్లేదు అనుకుంటా ఉంటాడంట మనిషి. కానీ ఇప్పుడు ఉన్న ఈ భూమి ఆకాశం ఆల్రెడీ ఒకసారి భూమి ఆకాశం గతించిపోయి మళ్ళీ నూతనంగా వచ్చింది. ఎప్పుడండి? నోవాహు కాలంలో. అదంతా తుడిచివేయబడింది, మళ్ళీ నూతనంగా వచ్చింది. మళ్ళీ ఇది కూడా తుడిచివేయబడుతుంది. తుడిచివేయబడే వరకు అందరూ నిలువ చేయబడి ఉన్నారంట. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ, నిలువ చేయబడ్డం, భద్రం చేయబడ్డం. నిలువ ఎప్పుడు చేసుకుంటామండి? మనకు నీళ్ళు వస్తాయో రాదో అనుకుంటే నిలువ చేసుకొని పెట్టుకుంటాం నీళ్ళు. కానీ ఆ నీళ్ళు నిలువ చేసుకొని అలాగే ఉంచుతామా? వాడుతూ ఉంటాం. ఆ డ్రమ్ ఏమవుతుంది? లాస్ట్కి ఖాళీ అయిపోద్ది. భద్రం ఎలా చేసుకుంటామండి? చక్కగా మంచి నెక్లెస్ లేక మంచి పట్టు సారీ కొనుక్కున్నాం, ఏం చేస్తాం? భద్రంగా లోపల ఉంచుతాం, కావాలంటే వాడతాం, మళ్ళీ లోపల ఉంచుతాం. అదేమైనా అరిగిపోద్దా? ఏదైనా కరిగిపోద్దా? మళ్ళీ జాగ్రత్తగా దాచిపెడతాం. పట్టు చీర కట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోం కూడా, చాలా జాగ్రత్తగా బాగుంటేనే కూర్చుంటా, లేకపోతే నించోనే ఉంటాం, ఏదైనా అంటుకుంటుందేమో అని. అంటే 2 రకాలుగా ఇక్కడ ఉంది. ఒకటి నిలువ చేయబడ్డం, ఒకటి భద్రం చేయబడ్డం. ఒకటి నిలువ ఎందుకంటే అగ్ని చేత కాల్చబట్టకు నిలువ చేయబడి ఉన్నారంట. ఒక గ్రూప్ ఎందుకు నిలువ చేయబడి ఉన్నారంటే అగ్ని చేత కాల్చబడ్డకు వాళ్ళు నిలువ చేయబడి ఉన్నారు. ఇంకొకళ్ళంట అదే ఆ గ్రూప్లోనే ఎవరైతే వాక్యం చేత భద్రపరచబడి కూడా ఉన్నారంట. 2 రకాలుగా ఉన్నారు. అగ్ని చేత కాల్చబడ్డానికి, వాక్యం చేత భద్రపరచబడ్డానికి 2 ఉన్నాయి. ఏ గ్రూప్లో మనం ఉన్నాము? అయితే ఎలాంటి గ్రూప్లో మనం ఉన్నాం? అగ్ని భద్రపరచబడి ఉన్నామా, నిలువ చేయబడి ఉన్నామా? టైమ్ ఈజ్ గోయింగ్ టు కమ్. దేవుడు రాకడ వస్తుంది, ఆయన తీర్పు దినములు వస్తున్నాయి. మనం ఏం చేయబడి ఉన్నాం? భద్రం చేయబడి ఉన్నామా, నిలువ చేయబడి ఉన్నామా? అంటే ఇంకాను పాపంలో, ఇంకాను ఈ యొక్క లోకం యొక్క ఆశలతో, లోకంలో కలిగే సుఖం కోసం మనం ఆశిస్తున్నామా? వద్దు వద్దు అనుకుంటాము, కానీ అదే పాపం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పాపంలో చాలా బాగుంటుంది కాబట్టి, ఆ పాపం చేయడం చాలా ఈజీ కాబట్టి. ఎందుకంటే పాపంలోకి వెళ్తాం, వద్దనుకుంటాం, కానీ మళ్ళీ పాపం చేస్తూనే ఉంటాం. ఎప్పుడు విడిచిపెట్టి వచ్చేది? ఎప్పుడు దాని నుంచి బయటికి వచ్చేది? ఎన్నోసార్లు వాక్యం అందించబడుతుంది, ఎన్నోసార్లు పరిశుద్ధులు మీకు మాట్లాడుతున్నారు, వాక్యం దేవుడు మీతో మాట్లాడుతున్నారు. అయినను ఇంకను పాపంలో ఉంటే నిలువ చేసే డ్రమ్ములోకి మీరు వెళ్ళిపోతున్నారు. భద్రం చేయబడిన లాకర్లోకి మనం వెళ్ళము. లాకర్ అంటే ఎక్కడ ఉంటుందండి? చక్కగా ఇంట్లో బెడ్రూమ్లో లోపల ఉంటుంది, దానికి తాళాలు గీళాలు అన్నీ సేఫ్ సైడ్గా ఉంటుంది. నిల్వ చేయబడిన డ్రమ్ ఎక్కడ ఉంటుందండి? ఒక మూత వేసేసి బయట ఉంచేస్తాం. ఎందుకు మూత వేస్తాం అంటే కాకులు వచ్చి దాంట్లో అంతే, అది బయట, దానికి విలువ ఉందా? కానీ దేవుడు ఏ డ్రమ్లో వేయాలా, లేకపోతే లాకర్లో ఉంచాలా? ఏ పరిస్థితిలో మనం ఉండాలనేది ఈరోజు మనం డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు, వెతికి రక్షించడానికి ఆయన వాక్యం ఇచ్చాడు, వెతికి రక్షించడానికి ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన యొక్క ప్రాణము, దేహము, ఆయన ఆత్మ, సమస్తము, పరిశుద్ధాత్మ కూడా, ఆయన ఆత్మ కూడా మనకిచ్చి ఉన్నాడు. అన్నిటినీ ఫ్రీగా, ఏమి అడగలేదు ఆయన, ఏమి అడగట్లేదు. నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకోమని దేవుడు అడుగుతున్నాడు. నీ హృదయాన్ని నాకివ్వు, నేను సరి చేస్తాను. నీ హృదయాన్ని నాకు అప్పచెప్పు, నేను బాగు చేస్తాను దాన్ని. ఎందుకంటే నశించిపోయింది మన హృదయం, పాపంతో, శాపంతో, ఈ లోక మాలిన్యంలో పడిపోయి ఉన్నాం. దాన్ని కడగాలి, దాన్ని శుభ్రం చేయాలి. అది ఓన్లీ ఎవరి దగ్గర ఉంది? ఆ హిస్సోపు యేసయ్య దగ్గరే ఉంది. ఆయన తప్ప ఇంకెవ్వరి దగ్గర లేదు. మనల్ని కడిగే అంత బలము కానీ, మనల్ని, మా పాపాలని తీసివేసే అంత శక్తి కానీ ఏ డిటర్జెంట్కి లేదు, ఏ సోప్కి లేదండి. ఓన్లీ యేసు ప్రభు యొక్క రక్తంలోనే ఉంది. ఆ రక్తం ద్వారానే మనం కడగబడతాం, మనం పరిశుద్ధపరచబడతాం, మళ్ళీ మనం భద్రం చేయబడుతున్నాము. ఎప్పుడు కోసం భద్రం చేయబడుతున్నాము? ఆయన రాకడ వచ్చే అప్పుడు వరకు మనం భద్రం చేయబడుతున్నాం. ఆయన రాకడ వచ్చినప్పుడు చాలా ఎలా ఉంటుందంట అండి, ఎలా ఉంటుంది రాకడ మనకు తెలియదు, క్షణంలో వస్తుంది. ఎలా ఎత్తబడతామో మనకు తెలీదు, ఎత్తబడతాం రెప్పపాటులో. అద్భుతమైన మాట, రెప్ప వేస్తుందే మనకే తెలీదు. మనకు తెలుసా మన ఎన్నిసార్లు రెప్పలు వేశారు మీరు ఇక్కడ వచ్చినప్పటి నుంచి అని చెప్తే ఎవడైనా ఆన్సర్ చెప్పగలరా? ఎన్నిసార్లు రెప్పలు కొట్టావమ్మా నువ్వు అంటే
మనకే తెలీదు. ఈ అడిగే లోపల ఎన్నిసార్లు నువ్వు రెప్పలు కొట్టావో మనకే తెలీదు. కానీ రెప్ప పాటున ఆయన వస్తాడంట, తెలియకుండా వస్తాడంట. మనకు తెలియదు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు అనేది. కానీ ఎత్తబడిన వాళ్ళందరూ సేఫ్. అక్కడ 7 సంవత్సరాలు ఎక్కడో ఏం చేస్తుంటాం? గొప్ప విందులో ఉంటామంట. సిస్టర్ హల్లెలూయా, హౌ ఆర్ యూ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ అనుకుంటాం. మనం అందరం అక్కడ ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటూ ఉంటాం, ఆనందంగా ఉంటాం. విందంటే ఏం చేయాలండి? ఫంక్షన్ అయితే ఏం చేస్తాం? ప్రొద్దున రెడీ అవుతాం, ఏం కట్టుకోవాలి, ఏం వేసుకోవాలి, ఎలాగ వెళ్ళాలి. 7 సంవత్సరాలు విందంటే ఎన్ని ఏం జరుగుతుంది అక్కడ? అద్భుతంగా అక్కడ ఉంటాం. కానీ విడవబడిన వాళ్ళు ఎక్కడ ఉంటారంట? భూమి మీద శ్రమ దినములు, శ్రమలో ఉంటారు. వాళ్ళకి శ్రమ కలుగుతూ ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు వల్లే రక్షణ, వేరే ఏ నామంలో రక్షణ లేదు. భూమి మీద ఏ నామంతో మీకు రక్షణ కలగదు, ఆయన నామము తప్ప, యేసు నామం తప్ప. రక్షణ కలిగితేనే పరలోకము, లేకపోతే ఎక్కడ? శ్రమే, పాతాళమే, డ్రమ్ముల్లోకి రావడం. ఎస్ భద్రపరచబడడంలోనే శ్రేష్టత. ఒకే మాట అండి, చివరగా ఒక మాట. 1 యోహాను 5:6 చదవండి సిస్టర్. ఎస్, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. దేంతో వచ్చాడంట ఆయన? ఎస్, చివరిగా ఏం కార్చాడు ఆయన శిలోమాను మీద? రక్తంతో పాటు. రక్తమంతా అయిపోయిన తర్వాత ఎస్, ఏ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాం? మనకు వస్తున్న నీళ్ళ గురించా? ఆ టైడా ఏదో ఉంది పైనుంచి పడుతున్న నీళ్ళ గురించా? ఎస్, ఒక్క మాట మళ్ళీ చదువుదాం ఒకసారి ఈ మాటని. 1 యోహాను 5:6 చదవండి సిస్టర్. వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మై, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. థ్యాంక్ యూ సిస్టర్. గొప్ప మాటలు. ఎవరైనా మనం చనిపోతే ఊరికే లేకపోయినా వచ్చి చాలా మంచిదండి, చాలా మంచివాడండి, చాలా మంచివాడు, అక్కడికి వెళ్ళి ఆడు మొహం మళ్ళీ చచ్చిపోయాడు అందుకే ఇలా చచ్చాడు అనుకుంటాం. అక్కడికి వచ్చి మైక్ పట్టుకొని మాత్రం చాలా బాగా మాట్లాడతాం, మంచి సాక్ష్యం ఇస్తాం. వెళ్ళిపోయి వెనక తెలుసా నీకు వాడు ఏం చేశాడో, ఎన్ని చేశాడో, అయిపోయింది సాక్ష్యం. ఏం సాక్ష్యం అక్కడ? మనసుల సాక్ష్యం కోసం మనం చూసుకున్నప్పుడు అది వేస్ట్. నిజంగా మన గురించి సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురే. ఈ మనుషులు కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, బంధువులు కాదు, చుట్టాలు, భార్య, పిల్లలు ఎవ్వరు కాదు, ముగ్గురే సాక్ష్యం ఇచ్చేవాళ్ళు. ఎవరు ఆ ముగ్గురు? నీరు, రక్తము, ఆత్మ. ఈ ముగ్గురు ఎలా ఇస్తారంట? ఏకీభవించి ఇస్తారంట. నేను ఒక సాక్ష్యం, నువ్వు ఒక సాక్ష్యం కాదు, నేను ఒకలాగా నువ్వు ఒకలాగా కాదు. ఈ ముగ్గురు ఒకే మాట మీద ఇస్తారంట సాక్ష్యం, ఒకలాగే ఇస్తారంట. ఆ సాక్ష్యం మనం పొందుకోవాలి. మనుషుల సాక్ష్యం మనకి వేస్ట్, అక్కర్లేదు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు 2 తలంతులతో ఉంటారు, 2 నాలుకలు, 2 ఆలోచనలు, 2 కళ్ళు, అవునా? ముక్కులో కూడా 2 రంధ్రాలు, ఒక రంధ్రం ఇవ్వలేదు అక్కడ కూడా దేవుడు, ఎందుకంటే ఎప్పుడు మనకు 2 దారులే. సో దేవుడు ఒక్కటే. మన మనుషుల సాక్ష్యం మనకి అనవసరమైనది. దేవుని చేత సాక్ష్యం పొందుకోవడం, నీరు, రక్తము, ఆత్మ, వీటి సాక్ష్యం మనకుందా? వీళ్ళు ముగ్గురు మన కోసం సాక్ష్యం ఇస్తున్నారా? వీళ్ళు ఇచ్చే సాక్ష్యంలో నేను నిలబడి ఉన్నానా? చెక్ యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్కళ్ళు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నా తల్లి నాకు బాగా సాక్ష్యం ఇస్తుందా? నా భార్య నా గురించి మంచి సాక్ష్యం ఇస్తుందా? నా కుమారుడు నా గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు? అనవసరం, వేస్ట్. అక్కడ యేసు క్రీస్తు ఎవరైతే మన కోసం, ఇక్కడ ఆయన మన నిమిత్తం ప్రతి ఒక్కళ్ళ పాపంని తుడిచివేయడం అండి, మళ్ళీ కొంచెం కొంచెం తీసేయడం కాదు, కంప్లీట్గా తుడిచివేయడానికి ఈ భూమి మీద వచ్చాడో ఆయన ఇచ్చే సాక్ష్యమే మనం పొందుకోవాలి. ఆయన ఎప్పుడు ఇస్తాడంటే మనం భద్రం చేయబడినప్పుడే ఆ సాక్ష్యం మనం పొందుకోగలం. ఎప్పుడైతే మనల్ని మనం వాక్యంతో, ఆయన యొక్క మాటలతో, ఆయన యొక్క రక్తంలో కడగబడం. ఒక మాట చెప్తానండి, అంటే ఇంగ్లీష్లో చెప్పడం తెలుగులో అందుకే రాసుకొని వచ్చాను, దాన్ని ట్రాన్స్లేట్ చేసి. అయితే సాల్వేషన్ ఏమంటారు? రక్షణ పొందుకోవడం కరెక్టే, వెరీ గుడ్. కానీ రక్షణ పొందుకున్నవాడు గొప్పవాడు కాదు.
ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? రక్షణ పొందుకున్నవాడు ఈజ్ నాట్ ఏ గ్రేట్ పర్సన్. రక్షణలో జీవితాంతం వరకు నడిచిన వాడే గొప్పవాడు. మళ్ళీ చెప్తున్నాను, రక్షణ పొందుకోవడం గొప్ప విషయం కాదండి. చివరి వరకు మన రక్షణని చేత పట్టుకొని జాగ్రత్తగా పరిగెత్తడమే, ఆయన ఇచ్చిన ఈ పరుగులో పరిగెత్తి చివరి వరకు మన రక్షణని కాపాడుకోవడమే శ్రేష్టం. ఎస్, నేను రక్షణ పొందుకున్నానని చెప్పే బదులు చివరి వరకు నేను నా రక్షణని కాపాడుకుంటున్నానని చెప్పిన వాడే గొప్పవాడు. ఎంతమంది అండి రక్షణ చాలామంది ఊరికే బ్యాప్టిజం ఇవ్వాలా, తెలియకుండానే బ్యాప్టిజం ఇచ్చేస్తుంటారు, నేను రక్షణ పొందాను. కానీ ఎక్కడుంది ఆ రక్షణ? నువ్వు అది కొనసాగించుతున్నావా? నీ జీవితం అంతం వరకు అది తీసుకెళ్తున్నావా? ఒకటే ఆలోచన మనం చేయాలండి, కాఫెన్ బాక్స్లో పెట్టే వరకు నా దేవుడు నాకు ఇచ్చిన ఈ ఉచితమైన రక్షణను నేను గట్టిగా చేత పట్టుకొనే ఉంటాను. ఈ మాట ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది చెప్పాలని ఆశపడుతున్నారు? ఎంతమంది అనుకుంటున్నారు, ఎస్ నీ దేవుడు నా కోసం, నేనేమి కాను, అబ్రహాం కన్నా గొప్పవాణ్ణి కాను, దావీదు కన్నా గొప్పవాణ్ణి కాను, ఎవరికి ఏ గొప్పవాణ్ణి కానే, ఆయన నా నిమిత్తం పాత నిబంధనలో ఆయన వచ్చి రక్తం కార్చలేదండి, నూతన నిబంధనలో మన కోసం వచ్చి రక్తం కార్చాడు. ఏ పాటి వాళ్ళం మనము? ఎక్కడ ఎన్ని పాపాలు చేసి ఉన్నాం? ఏ మంచైనా మనలో ఉందా? లేదే. కానీ ఆయన రక్తం మనకిచ్చాడు. ఆయన మన పాపాల నుంచి కడగడానికి మనకి ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక గొప్ప రక్షణ మనకిచ్చాడు. అప్పటి వరకు రక్షణ పాత్ర లేదండి. యేసు ప్రభు వచ్చిన తర్వాతే రక్షణ పాత్ర మనకు ఇవ్వబడింది. శ్రేష్టమైన ఆ పాత్ర మనం తీసుకున్నప్పుడు నిజంగానే చివరి వరకు కరెక్ట్గా ఉన్నామా? చివరి వరకు మనం కొనసాగుతున్నామా? మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ప్రతి సెకండ్ పాపం చేయడానికి మనకు ఎప్పుడు వాడు అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. బట్ ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తున్నావు అని తెలుసుకుంటావు, వెంటనే కమ్ టు ద గాడ్, నీల్ డౌన్, అడుగు, తండ్రి క్షమించు, ఈ దోషం నా హృదయంలోకి వచ్చింది, ఈ ఆలోచన నా హృదయంలోకి వచ్చింది, నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడుగు. ఎస్, ఇది కృపాదినములు. మళ్ళీ నీ మీద కృప వస్తుంది దేవుడిది, మళ్ళీ క్షమించబడతావు నువ్వు. కానీ ఆ పాపంలోకి కుక్క తన వాంతి తిన్నట్టుగా సేమ్ పాపం మళ్ళీ చేయకూడదు. తలంపు వచ్చిందా, నేను ఒక్కసారి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఏదైనా అనేద్దాం అనుకున్నప్పుడు వెంటనే వెళ్ళి క్షమించు తండ్రి. ఏదైనా వస్తువు కనిపించకపోతే ఏం చేస్తా, పనమ్మాయి వచ్చి వెళ్ళింది కదా, వస్తువు వెంటనే తీసిందో లేదో మనకు అనవసరం, కానీ ఆలోచన మాత్రం ఎక్కడికి వెళ్తుంది? కానీ అది పాపమే కదా. వెంటనే నేను ఆలోచించుకుంటాను హృదయంలో, కానీ మా పనమ్మాయి రాగానే సారీ అమ్మ నన్ను క్షమించు. ఎస్, ఎందుకు మా అమ్మ క్షమించమని ఆవిడ అనుకుంటుంది, మా అమ్మ ఇలాంటిదిలే క్షమించమంటా ఉంటుంది, మధ్యలో అనుకుంటూ ఉంటుంది. కానీ ఎందుకంటే అది నేను భద్రపరచుకోవడానికి, నన్ను నేను దేవుని దగ్గర భద్రపరచుకోవాలంటే ప్రతి విషయంలో నన్ను నేను చెక్ చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఏ రక్షణ అయితే నేను పొందుకున్నానో అది జాగ్రత్తగా నేను కొనసాగించుకోవాలి. సో ప్రతిసారి దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడగడంలో తప్పేం లేదండి. క్షమించమని అడిగి నీ రక్తంతో నన్ను కడుగు దేవా అని అడగడంలో ఏదైనా మొహమాటం ఉందండి? ఉచితంగా ఇచ్చాడు, మళ్ళా కృప ఉచితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరు మనకి రక్షణ ఇవ్వగలరు అంటే సజీవుడుగా నిత్యము జీవించేవాడిచ్చే రక్షణే మనం పొందుకోవాలంట. చనిపోయిన వాడు ఏ రక్షణ ఇచ్చినా మనకి ఏంటి లాభం అండి? కానీ ఎవడైతే నిత్యము జీవించి ఉన్నాడో అతని రక్షణ ఇచ్చినప్పుడు ఆ రక్షణ పొందుకోవడమే మనకు మేలు. ఎందుకంటే నిత్యము జీవించేవాడు, మరణాన్ని జయించిన వాడే నిత్యము మన కోసం దేవుడి దగ్గర ఆయన సన్నిధిలో మన కోసం గోజులాడుతూ ఉంటాడు, మన కోసం విజ్ఞాపన చేస్తుంటాడు. ఈసారి క్షమించే తండ్రి, నా బిడ్డని క్షమించు, నీ బిడ్డని క్షమించే, ఏదో తెలియక పాపం చేసింది కానీ వచ్చింది మళ్ళీ క్షమాపణ అడుగుతుంది, క్షమించుమని నిత్యం మన కోసం అక్కడ విజ్ఞాపన చేస్తుంటాడంట. నిత్యము బ్రతికి ఉన్నవాడు, సజీవుడుగా ఉన్నవాడు ఆయన మాత్రమే సజీవుడుగా ఉన్నాడు. మరణాన్ని జయించి వెళ్ళినవాడు ఆయనే మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన రక్తం, ఆయన నీరు, ఆయన నుంచి వచ్చిన ఆత్మే మన గురించి సాక్ష్యం ఇవ్వబోతుంది. ఈ లోకంది నథింగ్, ఓన్లీ ఫర్ 80 years. నువ్వు మహా అయితే 90 years బ్రతుకుతావేమో, అంతవరకే. నిత్యము బ్రతకాల్సింది ఎక్కడ? ఆయనతో యుగ యుగాలు ఉండాల్సింది ఎక్కడ? సో ఈ 80 సంవత్సరాల కోసం ఎందుకు పాకులాడుతున్నావు? ఇక్కడ బ్రతకడానికి ఎందుకు పాపం చేయాలి? ఇది ఎగ్జామ్ టైం. నువ్వు ఇక్కడ ఎగ్జామ్లో పాస్ అయితే వెళ్ళిపోతావు, ఫెయిల్ అయితే, అందుకే సండే స్కూల్ పిల్లలు పాట పాడుతారు, 2 దారులు, ఏ దారి కావాలో. ఎస్, అందరికీ చెప్తాం, ప్రతి మనిషికి. నాకు వాళ్ళు చెప్తున్నప్పుడు పాడుతున్నప్పుడు అనుకుంటాను, ఎస్ 2 దారి, పాస్ ఆర్ ఫెయిల్. 50%, 60%, 70%, నథింగ్, నో పర్సెంట్. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ లేదు.
పాస్ ఆర్ నిల్వ చేయబడ్డాం ఆర్ ఎస్ ఫినిష్. సో దేంట్లో మనం ఉన్నాం, ఏ పరిస్థితిలో మనం ఉన్నాం, వచ్చాము కూర్చున్నాము వెళ్ళిపోతున్నామా? ప్రయాసపడుతున్న వాళ్ళు పాపం నిజంగానే చెప్పాలంటే దీస్ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క ఎలా చెప్పాలి తెలుగులో ప్రతినిధులు. దేవుడు వీళ్ళకి ఏంటి అవసరం అండి? ప్లీజ్ అమ్మా మారు మనసు పొందు, ప్లీజ్ అమ్మా వాక్యం విను, వీళ్ళకి ఏంటి అవసరం అండి? సో మనం ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకుందాం. ఒక్కసారి మనం దేవుడి దగ్గర మనల్ని మనం సరి చేసుకొని, తండ్రి నన్ను నిలువ చేసిన కుండీలో మాత్రం ఉంచొద్దు తండ్రి, నన్ను భద్రం చేయబడిన ఒక మంచి సేఫ్లో నన్ను ఉంచు తండ్రి అని ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో దేవుడి సన్నిధికి వచ్చి క్షమాపణ ఈ క్షణమైనా అడగొచ్చు, ఇప్పుడైనా అడగొచ్చు. తండ్రి నా కన్నుల ద్వారా నేను పాపం చేశాను, నా మాట ద్వారా, నా హృదయంలో తండ్రి నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు. ఎస్, హీఈస్ రెడీ టు వాష్ యూ, హీఈస్ రెడీ. ఆయన ఇప్పుడే కడగడానికి రెడీగా ఉన్నాడు, నీకు స్వస్థపరచడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను శ్రేష్టంగా నిలపడానికి, అందరికన్నా గొప్పగా నిన్ను ఎంచుకోవడానికి దేవుడు రెడీగా సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన ఎంచుకుంటే ఆ ఏర్పాట్లో ఉండడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఎస్, గెట్ రెడీ. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏం చేస్తామండి? ముందు రోజు రాత్రి హాల్ టికెట్ ఉందా లేదా 10 సార్లు చెప్తారమ్మ, అమ్మ హాల్ టికెట్ ఉందా లేదా. కానీ వెళ్ళేటప్పుడు నాన్న చెప్తాడు హాల్ టికెట్ ఉందా లేదా, ఉంది డాడీ పెట్టుకున్నాను అంటాం మనం. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారు వాళ్ళు? టు గెట్ రెడీ. ఇప్పుడు ఇది కూడా ఇన్నిసార్లు దేవుని వాక్యం మీ దగ్గరకు వస్తుందంటే టు గెట్ రెడీ. మీ దగ్గర హాల్ టికెట్ ఉందా? పెన్ రెడీగా ఉన్నాయా? అక్కడ వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు సిద్ధపాటు, ఇది సిద్ధమైన టైం. సో ఇక్కడ సిద్ధం కలగండి, అంటే గెట్ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మీరు సిద్ధపడితే అక్కడ వెళ్ళడానికి మార్గం చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ సిద్ధపడితే ఈజీగా మార్గం మనకు ఉంటుంది, చక్కగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఇరుకైనదైనా సరే ప్రశాంతంగా. వచ్చేటప్పుడు మా కారు రావట్లేదు, అక్కడ మధ్యలో మిగతా అంత మంచి రోడ్డు ఉంది, మధ్యలో ఒక ఊరు వచ్చింది, ఆ ఊరిలో ఒక ఆటో నింపేశారు, అక్కడ కారు రావాలి. వాడు అంటాడు వచ్చేయండి ఏం పర్లేదు వచ్చేయండి అంటున్నాడు. మేము వెళ్ళి చూస్తే ఒక్క చిన్న ఇంచ్ ప్లేస్ ఉంది, వెళ్తే అది లోపలికి పడిపోద్ది, మా కారు మాత్రం లోపలికి. వాడు అంటాడు కుదరదమ్మా అంటాడు మా అబ్బాయి, వెళ్ళడానికి అవ్వదండి మీరు ఆటో తీయండి అంటే, పర్లేదు వచ్చి అంటాడు వాడు. ఇంకా ఎలా వెళ్ళాలి? వాడేమో వచ్చేయమంటున్నాడు, మేము వెళ్ళాలి, ఆ ఆటో తీయనంటున్నాడు. ఏం చేయాలి? వస్తే మాత్రం పడిపోతావు కిందకి. ఏం చేయాలి? ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలోనే దేవుడు మనల్ని విశాలత కలగజేస్తాడంట. నువ్వు ఆశపడి ఉన్నావు, నువ్వు ఆశ కలిగి, నేను అనుకున్నాను ఇక్కడి నుంచి అంత ఇలాగే ఉంటుందా తండ్రి అని చెప్పి, కార్ పడిపోద్దేమోనని హ్యాండిల్ పట్టుకొని నేనే లేపుతున్నాను కార్ని. లోపల ఉన్న నేను ఎలా లేపగలనండి అంటే మన మైండ్, అమ్మో ఇది పడిపోద్ది, నేను లేపితే అది లేగిసిపోతుందా, ముందుకి నేనే లోపల కూర్చొని ఉన్నానే, ఎలా సాధ్యమవుద్ది. కానీ అనుకున్నాను ఇక్కడి నుంచి ఎలా తండ్రి అంటే, వెంటనే మంచి రోడ్ దేవుడు చూపించారు. ఇదేంటి ఇంత బాగుంది రోడ్ అంతా అనుకున్నా. అంటే ఇరుకులోనే నీకు విశాలత కలగి, ఆ ఇరుకులో నువ్వు రాగలిగితే, ఆ ఇరుకులో నువ్వు ఎన్నైనా సొనక్కుండా నువ్వు రాగలిగితే నీకు విశాలత చూపించేవాడే ఆయన. గొప్ప దేవుడు అండి, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ప్రతిదీ శోధన మనకు వచ్చిందంటే టెస్ట్, ఎగ్జామ్. షద్రక్ మేషక్ అబేద్నెగో లోపల అగ్నిగుండంలో వేయబడ్డారు. వాళ్ళతో పాటు ఎవరున్నాడండి లోపల? యేసు ప్రభు, 4వ వ్యక్తి. షద్రక్ మేషక్ అబేద్నెగో చూసారా 4వ వ్యక్తిని? చూడలేదు. ఎవరు చూశారు? నెబుకద్నెజర్ రాజే చూశాడు. మన పక్షాన కూడా దేవుడు ఉన్నాడు, మనం చూడలేము. కానీ ఎవడు చూస్తాడు? అపవాదిగాడు చూస్తూ ఉంటాడు. ఎస్, యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు కూర్చొని వీళ్ళందరి పక్షాన. ఎస్, మనం చూడలేం. కానీ ఏమైంది షద్రక్ మేషక్ అబేద్నెగోకి? ఏమైనా కాలిందా? అసలు పొగ స్మెల్ అయినా వచ్చిందా? చక్కగా బయటకు వచ్చారంట. ఎవరికి కనిపించాడు ఆయన? యేసు ప్రభు నెబుకద్నెజర్ రాజుకే కనిపించాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా దేవుని పక్షాన నిలబడినప్పుడు ఆయన మనతోనే ఉంటాడు, మన మధ్యలోనే ఉంటాడు. మనం నడిస్తే ఆయన మనతో నడుస్తాడు, మనం కూర్చుంటే ఆయన మనతో కూర్చుంటాడు. మనం చక్కగా మాట్లాడుతున్నప్పుడు, దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన సంతోషిస్తూ వింటూ ఉంటాడు మనల్ని. దేవునికి స్తోత్రం. దేవుని గొప్ప మాటలు దీవించును కాక. ఈరోజు ఒక్కటే ఆలోచించండి, భద్రం చేయబడాలా, నిల్వ చేయబడాలా? వెతికి రక్షించాడు ఆయన. వెతికి నశించిపోతున్న దాన్ని, కంప్లీట్గా స్పాయిల్ అయిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. సో మనం ఎక్కడ ఉండాలి? రక్షింపబడ్డాం, కానీ మన రక్షణ కొనసాగిస్తున్నామా? చివరి వరకు తీసుకెళ్తున్నామా? మనకి ఎవరు సాక్షులుగా మనం నిలబెట్టుకుంటున్నాం? మనం ఎవరిని మనం సాక్షులుగా నిలబెట్టుకుంటున్నాం? 3 సాక్షులు, వాళ్ళు ఇచ్చే సాక్ష్యమే అక్కడ ఎంచబడుతుంది, ఇంకెవ్వరి సాక్ష్యం ఎంచబడదు. అందుకే ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఆయన వాక్యంతో మనము
భద్రం చేయబడతా ఉండాలి. ప్రతిసారి ఆయన వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. పాపం చేసినప్పుడు దాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుట క్షమాపణ అడిగి మళ్ళీ దాంట్లోకి వెళ్ళకుండా మనం ప్రయత్నిస్తుండాలి. దేవునికి స్తోత్రం. ఈ సమయమంతా దేవుడు శ్రేష్టంగా నడిపినందుకు దేవునికి స్తుతులు.